JNN టుడే న్యూస్. ముందుగా ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 74వ భారతీయ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గురువారం ఉదయం ఏలూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ జాతీయ పతాకావిష్కరణ చేసి అనంతరం జిల్లా కలెక్టర్ పెరేడ్ వీక్షణ చేసి సాయుధ దళాల నుంచి గౌరవ వందన స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు రేంజ్ ఐజీ పాలరాజు, జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ, జాయింట్ కలెక్టర్ పి అరుణ్ బాబు, డిఆర్ఓ ఏవిఎన్ఎస్ మూర్తి, ఈడా చైర్పర్సన్ మజ్జాహ్నపు ఈశ్వరి బలరాం, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. చేయూత మహిళా మార్పును గౌరవ జిల్లా కలెక్టర్ వారిచే ప్రారంభించబడి ఇప్పటి వరకు దాదాపు 32 న్యాయ విచారణ పూర్తి 21 రోజుల్లో దోషికి శిక్ష. చూడండి ఎంత అద్భుతమైనటువంటి చట్టమో. మహిళలకు భరోసా దిశ చట్టం అదిగో వస్తోంది. హౌసింగ్ పోలవరం ప్రాజెక్టు మరియు తాడిపూడి ఎత్తిపోతల పథకం సక్సెస్ఫుల్ నివేదిక. పోలవరం ప్రాజెక్టు, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు, ఏలూరు జిల్లా పోలవరం మండలం జాతీయ పతాకావిష్కరణ చేసిన ఆహ్వానిస్తున్నాం. యూనిఫామ్లో అందరూ కూడా లేచి నిలబడి సాల్యూట్ చేయవలసిందిగా కోరుతున్నాం. అందరూ లేచి నిలబడాలి. నమస్కారం. భారతదేశం గణతంత్ర దేశంగా ఆవిర్భవించి 74వ సంవత్సరానికి అడుగుపెడుతున్న సందర్భంగా జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వతంత్ర్యం వచ్చిన తరువాత దేశానికి ప్రత్యేక రాజ్యాంగం ఉండాలని భావించిన ఆనాటి దార్శనికులు, మేధావులు రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేశారు. దానితో భారతదేశం ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా 1950 జనవరి 26న అవతరించింది. ఈ రోజున భారత ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్ఛ, సమానత్వం, న్యాయాన్ని పూర్తి స్థాయిలో ఒక హక్కుగా పొందడం జరిగింది అన్న విషయాన్ని ఏ ఒక్కరూ మరవకూడదు. దేశ స్వతంత్ర్యం కోసం ఎంతో త్యాగాలు చేసి తమ ప్రాణాలని తృణప్రాయంగా భావించి స్వరాజ్య యజ్ఞంలో ప్రాణాలు అర్పించిన గొప్ప వ్యక్తులు ఈ సందర్భంగా స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జాతిపిత మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, బాబాసాహెబ్ అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు గారు, భగత్ సింగ్ వంటి ఎంతో మంది మహానుభావులు త్యాగాలను స్మరించుకుంటూ ఈ సందర్భంగా వారందరికీ నివాళులు అర్పిస్తున్నారు. ఈ జాతీయ పర్వదిన సందర్భంలో మన ప్రభుత్వం ద్వారా ఏలూరు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం మీ ముందు
ఉంచేందుకు సంతోషిస్తున్నాను. అందరికీ సంతృప్తి స్థాయిలో సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పాలన అందిస్తుంది. వ్యవసాయ రంగంతో పాటు నీటిపారుదల, విద్య, వైద్యం, మహిళా సంక్షేమం, పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాము. పేదల జీవన ప్రమాణాల స్థాయిని పెంచడమే నవరత్నాలు కార్యక్రమం అమలు చేయడం ఉద్దేశం. పేదరికమే ప్రామాణికంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలని అందిస్తున్నాము. వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, పేదలందరికీ ఇల్లు, అమ్మఒడి, ఫీ రీయింబర్స్మెంట్, జలయానం, మద్యం నియంత్రణ, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత వంటి పథకాలను నవరత్నాలు కార్యక్రమం ద్వారా 100% అర్హులైన లబ్ధిదారికి అందజేస్తున్నాము. న్యాయంగా రైతాంగకు అన్ని విధాలుగా మన ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుంది. జిల్లాలో 540 రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచాము. భూసార పరీక్షలు, ఉత్తమ యాజమాన్య పద్ధతులు, మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పన వంటివి రైతులకి అందుబాటులో ఉంచాము. సాగులు రైతు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకి రైతు భరోసా కేంద్రాల్లో పరిష్కారం లభించేలా చర్యలు తీసుకుంటున్నాము. జిల్లాలో 68,000కి పైగా వ్యవసాయ పంపు సెట్లకి 623 కోట్ల రూపాయల సబ్సిడీతో ఉచిత విద్యుత్ ఈ సంవత్సరం అందించాము. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.